హెచ్డి ఛానల్. ఇవాళ సండే అనమాట. సండే ఎవరైనా పొద్దున్నే లెగుస్తారా అంటే మేము కూడా 9కి లేచాను. ఇంకా ఏం చేయాలి, టిఫిన్ వండుకోవాలిగా ఫస్ట్. ఇంకా ఫాస్ట్గా ఇవాళ టిఫిన్ అయితే మళ్ళీ మళ్ళీ ఉప్మా చేస్తున్నాను. అందరి ఇంట్లో ఏమో కానీ మా ఇంట్లో అయితే నైటే డిసైడ్ చేసుకుంటాము ఏం వండుకోవాలి పొద్దున్నే టిఫిన్ అని చెప్పని. ఇంకా నైట్ 9:30కి మా ఇంట్లో అందరూ మ్యాగీ అన్నారు. సరే అని చెప్పని నేను జియో మార్ట్లో ఆర్డర్ పెట్టాను. వితిన్ 8 minutesలో వచ్చేసేసాయండి. ఇంకా ఓపెన్ చేయగా నైట్ వచ్చినాలే పడుకున్నా. ఇంకా మ్యాగీతో పాటు చపాతీ పిండి పాస్తా పెట్టుకున్నాను. ఇంకా సాల్ట్ ఆయిల్ అనేది కావాలంటే నైటే ఆర్డర్ పెట్టేస్తున్నాను. దాకా మార్చే వెళ్తాము. ప్రతి సండే పిల్లలే మార్నింగ్ అయితే బెడ్షీట్స్ అయితే ఫోల్డ్ చేస్తారు. వాళ్ళిద్దరికి ఏ ఇష్టమైన ఫుడ్ వండుతున్నానంటే ఖచ్చితంగా వచ్చి అక్కడ కూర్చుంటారు. ఇంక ఇవాళ మ్యాగీగా ఖచ్చితంగా వస్తారు. నార్మల్గా రామంటే అస్సలు రారు, కొంచెం కూడా హెల్ప్ చేయరు. ఇంకా వాళ్ళకి ఇష్టం కాబట్టి మ్యాగీ ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. మొత్తం పౌడర్ అయిపోయింది. ఇంకా మ్యాగీ అయితే చాలా మొత్తం పొడి అయిపోయింది. ఇంకా అంతే ప్రిపేర్ చేసాం. మ్యాగీ అయితే ఎట్లా అయినా ముక్కలు అవ్వాల్సిందే కదా. పాపం మా పిల్లలే పక్క మొత్తం బెడ్షీట్స్ మొత్తం ఫోల్డ్ చేసేసి పక్క నీట్గా వేసేసారు. మ్యాగీ ఉడికేటప్పుడు కల్లా నేనైతే బట్టలు తడిపేసేసుకుంటా. బట్టలు ఉతుక్కోవాలి. టైం ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది, 9:30 అయింది. ఇంకొక పక్కన మ్యాగీ ఉడికేటప్పుడు కల్లా నేనైతే ఇక్కడ బట్టలు మొత్తం తడిపేసేసుకుంటున్నాను. బట్టలు పక్కన తడిపేసేసుకున్నామంటే ఈ లోపు అది అయిపోయిద్ది. ఇంకా అయిపోయింగానే అందరం ఇట్లా ప్లేట్లో వేసుకొని మంచిగా అందరం తినేసేస్తున్నాము. చూసారా, మనం వండితే గిన్నె కూడా ఖాళీ అవ్వాల్సిందే. ఇంకా అందరం ఇలా కూర్చొని అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యంగానే నైట్ కడిగేసిన అంట్లు మొత్తం సర్దేసేసుకొని, షింక్ అయితే వాటర్ లీక్ అవుతున్నాయి ఎక్కువ అంట్లు కడిగితే, అందుకని మొత్తం టబ్లో వేసుకొని బాత్రూంలోనే కడుక్కుంటున్నాను. ఇంకా జియో మార్ట్లో నేను ఆర్డర్ పెట్టిన మిగతా వస్తువులన్నీ కూడా డబ్బాలో ఫిల్ చేసేసుకుంటున్నాము. ఇంకా కవర్లు మొత్తం ఒక కవర్లో వేసేస్తున్నాము. ఇంకా అభి అయితే అవి డస్ట్ అంట, అందుకని చెప్పని కవర్నే గ్లౌజ్ లాగా వేసుకొని దాంట్లో వేసేసింది. ఇంకా మా ఆయన నాకు వర్క్ ఉందంటే ఇప్పుడు నేను బయటకు వెళ్ళాలి, షర్ట్ ఐరన్ చేయాలంటే ఇంకా షర్టు ప్యాంటు కూడా గబగబా ఐరన్ చేశాను. అసలుకే నాకు టైం 10 అయిపోయింది. అయినా కూడా ఇంకా వీళ్ళు చేయమంటే అయితే మటన్ తెచ్చుకున్నాము. ఇప్పుడు మటన్ చేసుకున్నాం. మటన్ పక్కన బాయిల్ అవుతా ఉంటే ఈ లోపల నా బట్టలు అంట్లు కడిగేసుకోవాలి. ఇక్కడైతే భువనేశ్వర్లో రాక్ సాల్ట్ దొరకదు అనమాట. ఇంకా మాల్ సాల్ట్, నార్మల్ సాల్ట్తోనే వాష్ చేసుకోవాలి. రాక్ సాల్ట్ లేదని చెప్పా కదా, నార్మల్ సాల్ట్తో చేసినా కూడా కొంచెం స్మెల్ వస్తుంది. అందుకని లెమన్ వేసన్నా వాష్ చేస్తున్నా. లెమన్ వేసి వాష్ చేసిన తర్వాత అయితే స్మెల్ పోయింది. లేకపోతే ఉట్టి సాల్ట్తో పసుపు అయితే స్మెల్ పోట్ల. ఇప్పుడు వంట వండుకుందాం. ఫస్ట్ మటన్ మొత్తం అయితే మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. ఈలోపు అది అయ్యేటప్పుడు కల్లా బట్టలు ఉతుకేసుకోవచ్చు కదా అని చెప్పని. రెసిపీ అయితే నేను శ్రావణి కిచెన్లో నుంచి నేర్చుకున్నాను. నాకు రాదు, అక్కడ చూసి వాళ్ళు చెప్పినట్టు చేస్తారనమాట. ఇంకా రోజుకి 2 సార్లు అయినా కూడా గ్యాస్ మొత్తం ఇలా క్లీన్ చేసుకోవడం అలవాటు. ఎప్పుడన్నా ఒకసారి బద్ధకం వేసేటప్పుడు చేయమనుకోండి. రోజుకి 2 సార్లు అయినా, ఒకసారైనా ఏ రోజుకి ఆ రోజు గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకుంటాము. నేను పక్కన చేస్తుంటే మా పిల్లలేమో నేను తుడుస్తాను అని చెప్పని ఇంకా ఎక్స్ట్రా పని పెడుతున్నారు నాకు. టైం 11 అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా అయితే బాత్రూంలో కూర్చొని బట్టలు అయితే ఉతుక్కుంటున్నాను. ఫస్ట్ ఈ బట్టలను ఉతికేటప్పుడు కల్లా నా నడుము కూడా పోయింది అనుకోండి.
ఇప్పుడు అసలైన టాస్క్ 4 రూమ్లు, పెద్ద పెద్ద రూమ్లు ఇవన్నీ చిమ్మేటప్పుడు కల్లా నడుము అయితే నొప్పుడుతుంది. దాంతోడు ఆ చీపిరి చూసారా ఎంత చిన్నగా ఉందో, దీనికి ఒక స్టోరీ ఉంది, తర్వాత ఒక షార్ట్లో చెప్తాను నేను. ఇంకా అవన్నీ చిమ్మేసేసి ఒక కుక్కర్లో ఏమో పలావ్ టైప్లో రైస్ పెట్టేశాను, ఇంకో కుక్కర్లో అయితే మటన్ అయితే పెట్టేశాను. రూమ్స్ కూడా మొత్తం చిమ్మేసేసాను. దీనికే నాకు డైలీ ½ అన్ అవర్ అన్న పట్టిద్ది ఈరోజు ఈ చిమ్మడానికి కోసము. స్నానం కూడా అయిపోయింది, టైం అనేది. మటన్ కర్రీ కొంచెం పలావ్ టైప్లో వండేసేసాను. అమ్మ ఇప్పుడు పెట్టి తినాలి. మటన్ అయిపోయింది చూడండి, చాలా బాగుంది కదా, మెత్తగా ఉడికిపోయింది. రైస్ కూడా అయిపోయింది. నేను ఇంతసేపు కష్టపడి వండి పని చేస్తే మా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేస్తున్నాడు? ఫోన్ చూసుకుంటున్నారు. అది హెల్ప్ కూడా చేయరు. ఇంకా అందరం స్నానం అంతే అయిపోయిన తర్వాత కరెక్ట్గా 1 అయిందనమాట మొత్తం అయిపోయేటప్పటికి. ఇంకా అందరం మంచిగా వేసుకొని కూర్చొని తిన్నాం. వాళ్ళు ఎవరు రావట్లేదు చూసారా, నేను అంతా ప్లేట్లో వేసిన తర్వాత వస్తారు, లేకపోతే కదిలి రారు అసలు వాళ్ళు ముగ్గురు. ఇంకా అలా అందరం కలిసి లంచ్ అయితే ఫినిష్ చేసేస్తున్నాం. మధ్యాహ్నం లంచ్ అంతా మంచిగా ఫినిష్ అయిపోయిన తర్వాత ఫినిష్ మంచిగా ఉండాలి కదా, అందుకని మా ఆయన అయితే మా కోసం కేక్ తీసుకొచ్చారు. నాకు ఒక కేక్ పిచ్ అనమాట, కేక్ చాక్లెట్స్ అవి. ఇంకా వీక్లీ ఒకసారి ఇలా నా కోసం కేక్ చాక్లెట్స్ తీసుకొస్తారు. ఇంకా మేము ముగ్గురు కొట్టుకుంటున్నాం నాకు అని చెప్పి. సండే ఆఫ్టర్నూన్ దాకా అయితే ఇలా అయింది మాకు. లైక్ చేయండి. బాయ్ బాయ్.